గంతగనం నీకే ద్రోహం చేసిండ్రు. కర్మఫలం వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళే పనితో అనుభవిస్తారు. ఏమైందండి? ఎందుకు అట్లున్నావు? ఏం చెప్పమంటావు మనీషా, మనకు పెళ్ళై 20 ఏళ్ళు అవుతుంది, అయినా మా బాపుకు మన మీద కోపం పోతలేదు. నీకు తెలిసిందే కదా మామయ్య పంతాలు పట్టింపులు. ఆయనకు మీ ముందు ఓడిపోవడం ఇష్టం లేకనే ఇట్లా ఎత్తాడు కావచ్చు. మా మధ్య గెలుపు ఓటం ఎందుకు, నేను ఆయనకు ఫోన్ చేసేది ఎందుకు? బాపు, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు, కనకరించు అని వేడుకుందామని ఉంది, కానీ ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. మనీషా, మా బాపును చూడాలని ఉంది. అన్ని పట్టింపులు వదిలి మా ఇంటికి వెళ్ళాలని ఉంది, కానీ తీరా అక్కడికి వెళ్ళాక మాట్లాడకపోతే ఎలా అని బాధ అనిపిస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ బాపు నుండి పిలుపు కోసం 20 ఏళ్ళు ఎదురు చూసాం, ఇంకా ఎదురు చూద్దాం. మీరేం బాధపడకండి. డాడీ, ఏమైంది డాడీ? నీకు తెలిసిందే కదరా తాత గురించి. తాత గురించి డాడీ బాధపడుతున్నాడు. కానీ ఎందుకమ్మా తాతయ్యకు డాడీ మీద అంత కోపం? ఏం తప్పు చేశారు మీరు? అదో పెద్ద కథ, నీకు చెప్పిన అర్థం కాదులే. నువ్వు వెళ్ళి చదువుకోపో. డాడీ, నువ్వన్నా చెప్పు, అసలు ఏం జరిగింది? తాతయ్య మనకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? వెళ్ళమని చెప్పాను కదా, డాడీని ఇబ్బంది పెట్టకు. డాడీ, నువ్వన్నా చెప్పు, అసలు ఏం జరిగింది? నాకు తాత నాన్నమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్లీజ్ డాడీ చెప్పు, నేను చక్కగా వాళ్ళతో ఆడుకోవచ్చు. ప్లీజ్ డాడీ చెప్పు, అసలు ఏం జరిగింది? మాది ఒక అందమైన పల్లెటూరు, అందులో మా నాన్న ఒక పెద్ద మనిషి. ఆ ఊళ్ళో ఆయన మాటకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ఆయన మాటకు అసలు తిరిగే లేదు. సమయ ఏం నడుతుంది? ఏంది? ఏం లేదురా రావణ, అంతా ఊళ్ళో పరిస్థితులు ఏంది? ఊళ్ళో ఏమన్నా అంత మంచిగానే ఉన్నది, కాలం కూడా మంచిగానే కలిసి వస్తుంది. ఇక రేపు తెల్లుండి వర్షాలు కూడా పడతట్టుంది. పడతాయో లేవో తెలియదు, అంత మన చేతిలో ఉన్నది. ఈ సంవత్సరం అయితే మరి మంచి వర్షాలనే అన్నారు. బాగున్నారా రామయ్య బాబు? బాగున్నాం బిడ్డ. డాక్టర్ అయినప్పటి నుంచి చాలా బిజీ అయినావు కదమ్మా. అవును బాపు, డాక్టర్ వృత్తి అంటేనే బిజీ కదా. ప్రతిరోజు పేషెంట్తో బిజీగా ఉంటాము, అందుకే ఊరికి రావడానికి తీరిక దొరకటం లేదు. అవును, నువ్వన్నది కూడా నిజమేనమ్మా. మనిషికి ప్రాణం ఇచ్చిన ఆ దేవుడు కంటికి కనబడడు, కానీ ఎందరో పేషెంట్ల ప్రాణాలు కాపాడుతున్న మీరు కళ్ళ ముందు కనిపించే దేవతలేనమ్మా. ఏమైందమ్మా? కొద్దిగా అయితే కింద పడిపోయేదానివి, ఏమైంది? అన్నం తినలేదా? ఇక్కడ తిన్నా కానీ సాధన అయితే లేదు. అమ్మ, నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా. మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాము మా సంజీవని హాస్పిటల్ తరపున, ఉచితంగా హెల్త్ క్యాంప్. అక్కడ రండి, మీకు మంచి మందులు ఇస్తాను. మీ ఈ నీరసం అదంతా తగ్గిపోతుంది. మంచి బలమైన మందులు ఇస్తాను, తీసుకోండి, సరేనా? సరే అమ్మ, తప్పకుండా రేపు మళ్ళీ మేము వస్తాం.
సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే రామయ్య బాబు, నేను వెళ్ళొస్తా ఇంకా. సరేనమ్మా. రామయ్య ఏ వాళ్ళు రావాళ్ళు? నీకు తెలియదారా, మన ఎంకన్న కూతురు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివింది, పెద్ద డాక్టర్ అయింది. అవునా? ఎప్పుడో చిన్న పిల్ల అప్పుడు చూసినా. ఇప్పుడు ఏం చేస్తుందిరా? కరీంనగర్లో సంజీవని నర్సింగ్ హోమ్ అని పెద్ద హాస్పిటల్ కట్టింది. ఎన్నో వేల మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు, వారం గ్రామాలలోకి వెళ్ళి ఉచితంగా వైద్య క్యాంపులు పెట్టి అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద 3,000 రూపాయలు ప్రతి బాలిక గట్టి వారి ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తుంది. ఆమె అందించిన ఉచిత సేవలకు ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకుంది. వాళ్ళ తండ్రి లెక్కనే తోటి మనిషికి ఆత్మగుణాన్ని పంచే గొప్ప మనసున్న కర్మాన్ని. అవురా రావన్న, ఇంత మంచి బిడ్డ పుట్టడం ఈ ఊరికే గర్వకారణం రా. చల్లగా నిండు నూరేళ్ళు బతకాలరా. రామయ్య, నీ కొడుకు పట్టణం నుంచి వచ్చినట్ట కదా? పండుగ ఉంది కదా అని నేనే రమ్మన్నా. అవును, కానీ పట్టణంలో పెద్ద చదువు చదువుతున్నాడు కదా? అవును, మనం ఎలాగో చదువుకోలేదు, వాళ్ళని నన్ను చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. మోహన్, బాగున్నావా? నేను సోమయాను. బాగున్నానే, మీరు బాగున్నారా? పట్నంలా మంచిగా పెద్ద చదువుతున్నాడు కదా, మంచిగా చదివి బాబుకు మంచి పేరు తేవాలి. సరేనే, అలాగే. నాన్న, ఇంటికి వెళ్దాం రా, బండెక్కు. బండెందుకు తీ బిడ్డ, నేను నడుచుకుంటా వస్తాంపా. గదేంది రామయ్య, కొడుకు బండి ఎక్కువ అంటే నడుచుకుంటూ పోదా అంటావు? నువ్వు ఉండగా నేను బండి మీద పోతే ఎట్లుంటుంది రా? మాకు ఎట్లాగా అదృష్టం లేదు. నువ్వన్న బండి ఎక్కిపోలేవు, నేను ఎట్లా నడుచుకుంటా పోతా. సరేరా, నేను బండి ఎక్కిపోతా. ఎంతైనా రామయ్య పెట్టి పుట్టిండు, బంగారం లాంటి కొడుకును అన్నాడు. ఎంత పెద్ద చదువుదైనా ఎంత వినయం, ఎంత విధేయత చూసినావా? లక్ష్మి, లక్ష్మి, మంచిని తీసుకొని రావే. ఏంది అంత హడావిడిగా ఉన్నావు? మరి మోహన్ పట్నం పోతాడు కదా పరీక్షలు రాయ, హడావిడి ఉండక ఏముంటది? పరీక్షలు రాయనా? ఇవ్వాలనే పోతాడా? ఎల్లుండి నుండి పరీక్షలట, ఇయ్యాల ఒకటి ఎప్పుడు పోతాడు? అరే మోహన్, ఎల్లుండి పరీక్షలు అయితే రేపు పోవచ్చు కదా, ఇయ్యలేదు పోతాను కదా. అది నాన్న, సెంటర్ అది వెతుక్కోవాలి కదా, అందుకే ముందుగా వెళ్తున్నా. సరే, జాగ్రత్త మరి. సరే నాన్న. వెళ్ళా. ఏమైంది నీకు ఇవాళ మోహన్ గట్ల పెట్టినావు? వాడు పోయేది పరీక్షలకే కదా, పూర్తిగా అక్కడనే ఉండడానికి కాదు కదా. వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడు పోవుడేంది? ఇవన్నీ పెద్ద చదువులు చదివే ముందే ఉండాలి. వాడు పరీక్షలు రాయడానికి పోతేనే గంట బాధపడుతున్నావు. ఒకవేళ వాడు నీ దగ్గర రాకుండానే ఉంటే? లక్ష్మి, పొరపాటును కూడా ఆ మాట మాట్లాడకు. వాడిని చూడకుండా నేను ఉండగలనా? నాన్న, మరి నేను వెళ్ళొస్తానే. అరే మోహన్, పరీక్షలు మంచిగా రాయి.
రామయ్య గారి కొడుకును చూసి నేర్చుకోండి అని ఇలా తయారు కావాలి. సరే నాన్న, నన్ను ఆశీర్వదించండి. చాలు చాలు, వాడేదో దుబాయ్ మస్కట్ పోయినట్టు చేస్తాను. సరే నాన్న, నువ్వేం బాధపడకు. అమ్మా వెళ్ళొస్తానే. పోవాలి ఆగురా, అంత మాత్రానికి పోతావు మాట వరుస అట్లా అన్నా. నా బతుకు నేను బతుకున్నాను పోయి. అరే ఆగురా. ఆగురా, ఏమైందిరా, ఎందుకట్లా చేస్తాను? సూర్యరామన్న చదువు మానేసి అటుకనే తిరుగుతాడు. అందుకే వచ్చి పొలం కాడ నన్ను ఇంత పని చేయమని అన్న, గంతే ఇక పోతాడు. ఏందిరా ఇది? మీ బాపన్న దానిలో తప్పేముంది? తప్పులేదా? ఎప్పుడో ఒకసారి సరిపోతుంది, నాకు తెలుసు కదా. నా ప్రయత్నం చేసుకుంటానా, కానీ నేను కనిపించినప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. తినేటప్పుడు అది, తాగేటప్పుడు అది, ఎప్పుడు అదే పనిగా వాగుతూనే ఉంటాడు. అస్సలు వడతలేడు. అరే సాయి, నేను అంటున్నాను ఏమనుకోకు. నీ తండ్రి ఏం చేసినా నీ బావు కోసమే కదరా. ఇట్లా కనిపించినప్పుడల్లా ఏదో ఒకటి అంటున్నావు. మీ బాపు మొదటిసారి అన్నప్పుడే ఆయనకు సహాయపడితే అయిపోతుండే. లేదు బాపు, పని వెతికే ప్రయత్నంలో ఉన్నానని ఎప్పుడన్నా చెప్పినావా? ఊరికే అట్లా తిరుగుతున్నావు అని కోపడ్డాడురా. అరే ఆ మాత్రం దానికే అలిగిపోతానంటవా? కొడుకు ఎక్కడ కాకుండా పోతుండనే ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నావా? అరే తను కష్టపడేది ఎవరికిరా? నీ భవిష్యత్తు బాగుండాలనే కదా. పని చేయాలంటే ఉద్యోగాలనే చేయాలన్నారా? తనకు ఎదురైన పని చేయొచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవారికన్నా కైకిలు కూలి చేసేవాడే ఎక్కువ సంపాదిస్తాడు తెలుసా? పో ఇంట్లో పో. మంచిగా చెప్పినా రామన్న, నువ్వు లేకుంటే ఆడు ఎక్కడ పోనేమో. చూడు శంకర్, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదయ్యా. ఉడుకు రక్తం, ఆవేశం ఎక్కువ. వాళ్ళకు నా భవిష్యత్తు ఇట్లయిందే అనే ఆలోచన ఉంటుంది. ఇంకా జాబు రాలనే బాధే ఉంటుంది. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. మాటలు దెప్పి పొడిచినట్టు అనొద్దు. కొడుకులను బురదకియాలి. వాళ్ళ మనసు దోచుకునే మాటలు మాట్లాడద్దు. పోయి వాడిని సంపాదించుకో. బాపు పొలం కాదు పంప. నమస్తే రామయ్య, బాగున్నావా? బాగున్నా జగన్నాథం గారు, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏమైంది గిట్లొచ్చిండ్రు? మీతోనే చిన్న ముచ్చట మాట్లాడదామని వచ్చిన. సరే ఇక్కడ కూర్చొని మాట్లాడదాం రా. సరే పదే. చెప్పు, ఏ సంగతి? ఏం లేదు రామయ్య, మీ కొడుకు ఇట్లా మంచిగా ఉన్నాడా? బాగున్నాడు జగన్నాథం గారు. మీ కొడుకు పట్నంలో పెద్ద చదువులు చదువుతున్నాడు, నిజమేనా? అవును జగన్నాథం. సరే మీ బిడ్డ ఎక్కడ చదువుతుంది? మా బిడ్డ కూడా పట్నంలో చదువుతుంది. అవును, పెళ్లి చేయవా? ఎప్పుడు చేస్తావు? అదే విషయం మీతో మాట్లాడాలని వచ్చిన. అవునా, అదేందో చెప్పు. ఏం లేదు రామయ్య గారు, మా బిడ్డను మీ కొడుకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అదే విషయం మీతో మాట్లాడదామని వచ్చిన. ఫోటో ఉన్నది, మరి ఒకసారి చూడండి. మీరు అమ్మాయి చాలా బాగుంది. ఒకసారి మావుతో మాట్లాడి చెప్తా. మావుడు నా మాట కాదని. లక్ష్మి, ఏంటండి, మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళు అవసరం లేదు, ముందు ఇట్లా. ఏందో చెప్పు, అవతల కూర మాడిపోతుంది. కూర తర్వాత వండుకోవచ్చు, కానీ నీకు తీయటి ముచ్చట చెప్పాలి. కూర్చో. అట్లా చెప్పు, ఏందో. నేను ఊళ్ళోకి వెళ్ళి వస్తుంటే పక్కూరి జగన్నాథం కలిసిండు.
వాళ్ళ బిడ్డను మన మోహన్కి ఇవ్వాలనుకుంటున్నాడట. ఆ విషయం గురించి మన ఊరు వచ్చిండు. దారిలో కనబడితే ఈ ముచ్చడే చెప్పిండు. అమ్మాయి మంచిగా చదువుకుంది, గుణవతి. మన కొడుకు మంచి ఏడు జోడు. నాకు ఆ సంబంధం నచ్చిందే. నీకు నచ్చింది సరే, ఆయన కూడా నచ్చాలే కదయ్యా. వాడికి నచ్చుడైందే. వాడు నా కొడుకు, వాడు నా మాట కాదన్నాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. చూడే అమ్మాయి లక్షణంగా ఉందయ్యా. అవునే, వెతుకుంటూ వచ్చిన సంబంధం. నేను మాట కూడా ఇచ్చినా. సరే సరే, మీరు మాట ఇచ్చినాక తిరిగే ఉన్నది ఇంకా. నానా ఏ మోహన్, ఇప్పుడే పోతాను బిడ్డ. కూర్చో. పరీక్షలు ఎంత నుంచి రాసిన బిడ్డ? బాగానే రాసిన నాన్న, ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. నీళ్ళ ఏమే, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడట. వాడు నా కొడుకే, ఏమనుకున్నావు? సరే కానీ నీకు బహుమతి ఏర్పాటు చేసిండ్రా, రాగానే చూపిస్తానని. బహుమత ఏంటి నాన్న అది? ఏం లేదురా, పక్కూరి జగన్నాథం గారి అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నా. ఏమే? అరే, అమ్మాయి బాగుంది, చదువుకున్నది, అన్ని విధాలా మాకు నచ్చింది. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? లేదు నాన్న, నాకు ఈ సంబంధం నచ్చలేదు. ఎందుకు? అమ్మాయి బాగాలేదా? అమ్మాయి బాగాలేదని కాదు. కాదా? కానీ నేను మాట ఇచ్చానురా, నువ్వు రాగానే ముహూర్తాలు పెట్టుకుందామని. నన్ను అడగంది మాట ఎలా ఇస్తారు నాన్న? అంతా మీ ఇష్టమేనా? అంటే ఇన్ని రోజులు నీ ఇష్టంగానే బతికినవా? లేదు కదా, ఊళ్ళో నా మాటకు తిరుగు లేదని తెలియదా? నన్ను అడగంది మాట ఎలా ఇస్తారు నాన్న? అంతా మీ ఇష్టమేనా? మీరు ఎవరికి వచ్చిన మాట కోసం నన్ను ఇష్టమైన పెళ్లి చేసుకోమంటారా నాన్న? అయితే వినండి నాన్న, నేను కూడా ఒక అమ్మాయికి మాట ఇచ్చాను. తనను ప్రేమిస్తున్నానని, పెళ్ళాన్ని చేసుకుంటే తననే చేసుకుంటానని. అంటే ఇంత దాకా వచ్చిందన్నమాట నీ వ్యవహారం. నా మాట విలువ లేదా? అయితే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో, కానీ ఈ రోజు నీ ముఖం నాకు చూపించకు. నా మాటకు విలువ నీయని వాడు ఇక్కడ ఉండడానికి వీలేదు. నీకు నచ్చినట్టు బతుకు. సరే నాన్న, వెళ్తున్నా. కానీ నీ మీద కోపంతో కాదు, నీ మాటకు విలువనిచ్చి వెళ్ళిపోతున్నా. మళ్ళీ నీ నోటితో నువ్వు పిలిచేంత వరకు ఈ గడప కూడా దొక్కలు. అరే ఏమాడాలా? ఏడిపోతావు? నా మాట నువ్వు విన్నా ఉండాలి. లక్ష్మి, పోతున్న వాడిని ఆపకు. ఈ వాడు వస్తుంది, నేను తాకట్టు పెట్టుకొని పోతాడు, అమ్ముకొని పోతాడు, వాడి ఇష్టం. అలా మా నాన్న మాటకు ఎదురు చెప్పి మీ అమ్మని పెళ్లి చేసుకొని ఇక్కడ ఇలా బతుకుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నతో మాట్లాడనే లేదురా. నాది ఒక్కటే ఆశరా, మా నాన్న నుంచి ఎప్పుడైనా పిలుపు రాకపోతుందా అని ఎదురు చూడడమే. అంతే కదా, అని నాకు వదిలే, నేను చూసుకుంటాను. కానీ మమ్మీ మీద నీకెంత ప్రేమ డాడీ? మమ్మీ కోసం అన్నీ వదిలేసి వచ్చావా? ఇక నీ సమస్య తీరిపోతుంది. ఎట్లా? ఏం చేస్తావురా? నేను వెళ్ళి తాతయ్య మనసుని మార్చేస్తా. వద్దురా రాము, నిన్ను చూస్తే అగ్గిలా మండుతాడేమో. గొడవ నీకు తాతయ్యకు మధ్యలో నేనేం చేస్తున్నా? ఆయనకే అంత పట్టుదల ఉంటే ఆయన మనవాడిని నాకెంత ఉండాలి? నాకు హక్కు ఉంది కదా, అడుగుతా. నన్ను ఎందుకు చూడాలనిపించలేదని. కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందంటావారా? మనందరం కలిసి ఉందామంటే నేనెందుకు అభ్యంతరం చెప్తా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది తండ్రి కొడుకులను విడదీసిననేమో అని.
ఈ ప్రయత్నం వల్ల అంతా సద్దు మణిగితే దానికన్నా సంతోషం ఏమున్నది? ఇంకేంటి, మమ్మీ కూడా ఒప్పుకుంది. రేపే నా ప్రయాణం. అయ్యగారు నమస్తే. ఇగో అయ్యా మా పొలంలో పడిన కూరగాయలు. అక్కడ పెట్టు. ఎంత ఇవ్వమంటావు? అయ్యా నేను మీ దగ్గర పైసలు తీసుకుంటానా? నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు కదా, మీరు రుణం తీర్చుకోవద్దా? సరే అయ్యగారు, నేను పోయేస్తా. సరే, మంచిది. లక్ష్మి, లక్ష్మి, ఈ కూరగాయలు తీసుకోపోతురా. ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? నాకు తెలిసి సబ్బులు సరుకులు అమ్మేవాడివి కదా, మా ఆయన మొన్ననే తీసుకొచ్చిండు. అది కాదమ్మా, ఇది రామయ్య గారి ఇల్లేనా? అవును, ఇది ఆయన ఇల్లే, నేను ఆయన భార్యనే. నాయనమ్మా, అంటే నువ్వు? అవును, నేను నీ కొడుకు మోహన్ కొడుకునే. రామయ్య లక్ష్మి దంపతుల మనవడినే. ఇన్ని రోజులు గుర్తొచ్చిందా ఈ ముసల్లి? గుర్తుంచుకోవడానికి అసలు మర్చిపోతే కదా. మా డాడీ పొద్దున్న లేవగానే మీ గురించే మాట్లాడతాడు తెలుసా? ఇంతకు అమ్మ నాన్నేరి? అంటే మమ్మీ డాడీకి కొన్ని పనులు ఉన్నాయి, తర్వాత వస్తాను. లక్ష్మి, ఇంటికి వచ్చిన వాళ్ళను గుమ్మంలో నిల్చోబెట్టి మాట్లాడొద్దు, లోపల తీసుకెళ్ళు. రానా?
ఏంట్రా ఆకలి అవుతుందా? లేదు నానమ్మ, ఒక చిన్న మాట. ఏంటిదిరా? నానమ్మ, నీ ఒంట్లో పడుకోవచ్చా? ఎంత మాటరా, దా పడుకో. నీ పేరేంది నాన్న? నా పేరు రాము. నానమ్మ, నాకు రాము అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? తెలియదురా, ఎందుకు? తాతయ్యకు సీతారాములు అంటే ఇష్టం అంట కదా. అవును, అందుకే నాకు రాము అని పేరు పెట్టారు. ఒకవేళ మనవరాలు పుట్టుంటే? అది కూడా అడిగాను. డాడీ, నేను అబ్బాయిని కాబట్టి తాతకి ఇష్టమైన దేవుడు రాము అని పేరు పెట్టావు. మరి అమ్మాయి అయితే అమ్మ పేరు పెట్టేవాడిని అని అన్నాడు. నానమ్మ, మా డాడీకి తాతయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసా? తన మీద ఉన్న ఇష్టంతో నన్ను నాన్న అని పిలుస్తాడు తెలుసా? నిన్ను నాన్న అంటాడా? మరి నేను మా నాన్నకే నాన్నున్నానమ్మా. నానమ్మ, ఇవాళ ఏమైనా చేస్తున్నావు? పప్పు సాంబార్. పప్పు సాంబారా? నాకు పప్పు సాంబార్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? నీకు కూడా ఇష్టమేనా? మీ తాతయ్యకు పప్పు సాంబార్ అంటే చెవి కోసుకుంటాడు తెలుసా? నేను ఇక్కడికి వచ్చి ఒక్క రోజు అవుతుంది. తాతయ్య నాతో ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడాడు? మీ తాతది బోలా గుణం, పైకి ఎట్లా కనబడతాడు కానీ తాత మాట్లాడుకుంటే ఏంది, నువ్వు మాట్లాడు. ఇగో ఈ ఛాయ్ తీసుకెళ్ళు. తాతయ్య, ఏంటిది? చాయ్. అక్కడ పెట్టుకో. నానమ్మ నీకు ఏమంది? అక్కడ పెట్టమని చెప్పలేదు. అవును తాతయ్య, ఇది మీకే, తీసుకోండి, లేదంటే చల్లారుతుంది. ఆగు. నువ్వు ఒక్కనే ఎందుకు వచ్చినావు? మీ అమ్మ నాన్నకు రాబుద్ది కాలేదా? తాతయ్య, మా నాన్న నీ కొడుకు, ఆయనకు కూడా పట్టింపులు ఎక్కువే. అందుకే నువ్వు పిలిచేదాకా రాను అని చెప్పాడంట కదా, అందుకనే రాలేదు. అట్లనా? అయితే మరి నిన్నెందుకు పంపించినట్టు? నేను నీ మనవాడిని తాత, నాకు మీ ఇద్దరు పట్టుదలే వచ్చింది. అందుకే నేనే మిమ్మల్ని చూడాలని పట్టుబట్టాను, అందుకే పంపించారు. అయినా నా ఇంటికి రావడానికి వాళ్ళ పర్మిషన్ ఎందుకు? నాకు నచ్చినప్పుడు వస్తా, పోవాలనిపించినప్పుడు వెళ్ళిపోతా. ఇక్కడికి రావడం నీ ఇష్టం కావచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం నా నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అర్థమైందా? వెళ్ళు. ఆగు. ఈ గ్లాస్ తీసుకెళ్ళు. పిల్లాడు ఇంకా లేవలేదు. రాము, ఎంతసేపు పడుకుంటావురా? లేవు. జ్వరం వచ్చినట్టుంది. ఏమయ్యా, డాక్టర్ జల్ది ఫోన్ చేయి. ఎందుకే? రాముకు జ్వరం వచ్చింది, నా కాలు చేతులు ఆడతలేవు.
తొందర చెయ్యి. హలో డాక్టర్ గారు. మామూలు జ్వరమేనమ్మా, తగ్గిపోతుంది. నేను గోళీలు ఇస్తాను, 3 పూటలు వాడాలి. సరే డాక్టర్. ఛీ, ఈ పాడు జ్వరం నాకు వచ్చిన అయిపోవు. నా మనవనికి ఎందుకు వచ్చింది? నాన్నమ్మ, నీకు నేనంటే అంత ప్రేమ? అదేంటి అట్లా అంటాను? నువ్వు నా రక్తాన్ని, నీ మీద కాక ఎవరి మీద ఉంటుంది ప్రేమ? ఎందుకురా ఏడుస్తాను? డాక్టర్ నీకోసం మందులు ఇచ్చింది, తగ్గిపోతుంది. ఇగో నీకోసం నేను చపాతీ వేస్తా, సరేనా? నాన్న, ఎందుకు వీళ్ళ ప్రేమను దూరం చేసుకున్నావు? ఎంత కల్మషం లేని మనుషులు మీరు. ఇంత ప్రేమ చూపించే వాళ్ళకు ఖచ్చితంగా తన మాట నెగ్గాలనే తత్వం ఉంటుంది. వాళ్ళని కూర్చోబెట్టి ఒప్పించే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళని మీదన్నా ఆశలు పెట్టుకొని ఉంటారు. ఆ ఆశలు అడియాశలు అయినాయన్న బాధ వాళ్ళ మనసుని కలిసి వేసింది కావచ్చు. నా రాకతో ఆ ఆశలు మళ్ళీ చిగురించాయి. ఆ ఆశలను అడియాశలు కానివ్వను. త్వరలోనే మీ అందరినీ కలుపుతాను, తప్పకుండా కలుపుతాను. లక్ష్మి, ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నావు? బాబుకి జ్వరం వచ్చిందండి, చపాతీ చేద్దామని పిండి తీసుకురాబోతాను. పిచ్చిదానా, పిల్లాడిపై ఎందుకంత మమకారం పెట్టుకుంటున్నావు? నాకు అర్థమైతే లేదు. అదేంటండి అట్లా అంటారు? ఆడు మన రక్తం కదా. కాదని ఎవరన్నారు లక్ష్మి? మన రక్తమే, కానీ మనతో ఉంటాడా? ఇవాళ వచ్చిండు, రేపు పోతాడు. ఇక్కడే శాశ్వతం కాదు కదా. మన కన్న కొడుకే మనల్ని కాదని వెళ్ళిపోయాడు. ఇంకా వాడి బిడ్డను ఇక్కడ ఉంచుతాడా చెప్పు? ఎందుకు ఉంచరు? అడుగుతా. నా కొడుకు కోడల్ని రమ్మని అడుగుతా. ఎందుకు వస్తారు? వచ్చే వాళ్ళైతే ఎప్పుడో వచ్చేవాళ్ళు. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, వచ్చిందా? రాలేదు. ఇంకా వస్తాననే నమ్మకం లేదు. అనవసరంగా వాడి మీద ఆశలు పెంచుకో. అంటే మా అమ్మ నాన్నల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. నాన్న, నీ ఆలోచన తప్పు. అంటే ఎవరి పంతాలను వాళ్ళు ఆచరిస్తూ 20 ఏళ్ళు దూరం అయ్యారు. ఇక ఆ దూరాన్ని దగ్గర చేస్తా. మా నాన్న వాళ్ళ నాన్న పిలిస్తే కానీ రానని పంతం పట్టుకు కూర్చున్నాడు. వాడిని నేనే పిలవాలా, వాడే రావచ్చు కదా అని మా తాత పంతం పట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా కలిపేది? రాము, ఎలా ఉన్నావురా? తాతయ్య వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? నాన్న, నువ్వు 20 ఏళ్ళుగా వీళ్ళని అనవసరంగా దూరం చేసుకున్నావు. ఎంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద. ఇప్పుడు నేనే లోకం. నాన్నమ్మ అయితే నా చేయి వదలడం లేదు. కానీ ఇప్పుడు ఒక చిక్కొచ్చి పడింది నాన్న. ఏంటి నాన్న అది? నేను కూడా వాళ్ళకి దూరం అవుతానని బెంగ మొదలైంది వాళ్ళకు. నేను అక్కడికి వస్తే వీళ్ళు ఏమైపోతారు అనే భయం మొదలైంది నాకు.
ఏం చేయాలో అర్థమైతలేదు డాడీ. ఒక పని చేద్దాం, నువ్వు అమ్మ ఇక్కడికి వచ్చేయండి, మనం అందరం కలిసి ఉండొచ్చు. రావాలని నాకు ఉందిరా, కానీ మా నాన్నకు నా మీద కోపం పోయిందా? అసలు తాతంత మంచివాడిని నేను ఎంతవరకు చూడలేదు. పైకి మేకపోతే గాంభీర్యం చూపించిన లోపల మాత్రం ఎంతో ప్రేమ దాచుకున్నాడు నీ పైన. వస్తే నీకే తెలుస్తుంది, లేదంటే ఇప్పుడు వాళ్ళకు మన అవసరం చాలా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రండి డాడీ. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈరోజే మమ్మీ నేను బయలుదేరుతున్నాం రా. సరే. ఏమైనా మాటలలో నాకేమైంది, మంచిగా ఉంటి. అయినా నీతో నాకు మాటలేంటి? ఇవాళ ఉండి రేపు పోయేవాడివి. నీపై మమకారం పెట్టుకొని రేపు నువ్వు మా నుండి దూరం అయినాక నిన్ను తలుసుకొని బాధపడాలి. ఇన్ని రోజులు మీ నాన్న గురించి బెంగ పెట్టుకున్నా, ఇంతలే నువ్వు వచ్చినావు. నువ్వు వెనుక మళ్ళీ నీ గురించి బెంగ పెట్టుకోవాలి. మీరు బాగానే ఉంటారు, నేనే పిచ్చిదాన్ని కావాలి. నేను ఇక్కడ 4 రోజులు ఉండిపోవడానికి రాలేదు, ఇక్కడే నీ దగ్గరే ఉండిపోవడానికి వచ్చాను. నిజంగానా? అవునాన్నమ్మ, ఇక్కడే నీ దగ్గరే ఉండిపోవడానికి వచ్చాను. మరి మీ అమ్మ నాన్న? వాళ్ళు ఇక్కడికి వెళ్తారు, వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. నువ్వు నన్ను ఆట పట్టిస్తలేవు కదా? లేదు నాన్నమ్మ, ఇది నిజం. కానీ ఈ విషయం తాతయ్యకు తెలిస్తే ఏమంటారో ఏమో. అనేది ఏమున్నదిరా, ఆయన మాత్రం చూడాలని ఉండదా ఏంది? పైకి అట్లా కనబడతాడు కానీ మనసు మాత్రం చిన్న పిల్లాడి మనసు మీ తాతది. 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం మీ నాన్న కోసం. సరే నాన్నమ్మ, అయితే నేను నీకు తాతయ్యకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. ఏంది ఈడేమో అన్నాడు, నాకు అర్థమే కాలే. అయినా ఇంగ్లీష్ చదువులు నాకేం తెలుస్తాయి.
ఏరా ఇన్ని రోజులు గుర్తొచ్చామా? 20 సంవత్సరాల నుంచి ఈ ముసలి వాళ్ళు సచ్చారా బతికారని చూడాలనిపించలేదురా. నేనేదో కోపంతో మాట్లాడితే మా బాబు కోపం తగ్గిపోతుందని అనిపించలేదురా. వెళ్ళే ముందు ఒక్క క్షణం ఆలోచించకపోయావా? మా బాబు కొడుకును దూరం చేసుకునే అంత నీచుడా అని. అరే ఏదో కోపంలో 4 మాటలంటే మాట్లాడలేదని ఇల్లు వదిలి వెళ్ళిపోయినారా? నన్ను క్షమించు నాన్న. నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోయాను నాన్న. మీరు తనను పెళ్లి చేసుకోవడం నచ్చలేదన్నారని ఆలోచించకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాను నాన్న. కనీసం వెళ్ళే ముందు ఆపలేదే, మరి చూస్తూ ఉండిపోయావు. నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కావద్దని వెళ్ళిపోయా తప్ప ఇంకో ఉద్దేశం కాదు నాన్న. మీరు బాగానే ఉన్నారు. ఒక తల్లిగా నేను ఎంత క్షోభ అనుభవించినా తెలుసా? భర్త మాట కాదనలేక, కొడుకు ప్రేమను పొందలేక, ప్రతిరోజు ఒక యుగంలా గడిపిన. సరిపోయిందా? రాక రాక కొడుకు కోడలు ఇంటికి వస్తే పాతవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. అవును లక్ష్మి, కొడుకు కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్ళి. రే మోహన్, ఇంట్లోకి రారా. దామ్మా, ఇదంతా చేసినా నేను ఉత్తిదేనా? నన్ను ఎవరు రమ్మన్నారా? మనవడా, ఇదంతా నీ గనగనివే కదా. తాతకు దగ్గ మనోడని తీసుకున్నావు. అరే మనోడా, నువ్వు బంగారంరా. ఇటు చూడు, ఇటు చూడు. రైట్, ఇట్లండి. ఇంటికి వచ్చిన వాళ్ళను గుమ్మంలో నుంచోబెట్టి మాట్లాడుకో. లోపల తీసుకెళ్ళు. ఇట్లా అంటే తాతకు దగ్గ మనోడు అనిపించుకున్నావు. తిప్పుతాడు, ఓకేనా? మీరు ఇటు రండి. అందంగా మీరు అని చెప్పడుగా నా మనోడు బంగారం అని చెప్పేసి మీరు అందరు నవ్వండి, ఓకేనా? రెడీ, మంచి చేయాలి. అట్లనా? అయితే మన ఎందుకు అనిపించినట్టు అట్లనా వచ్చేవాళ్ళు. దాన్ని కొంచెం మంచిగా చేసుకోవడం డైలాగ్ అందిస్తాను. తీసుకురావాలి. బాగా పెద్ద చదువు చదువుతున్నాడు కదా, మంచిగా చదివి బాబుకు మంచి పేరు తీసుకురావాలరా. పట్నంలా మంచిగా పెద్ద చదువు చదువుతున్నాడు కదా, మంచిగా చదివి బాబుకు పెద్ద పేరు తీసుకురావాలి. మంచి పేరు తీసుకురావాలి. కాకపోతే అదేంటంటే లాస్ట్ నేర్పుతుంది అప్పుడేగా. ఒకసారి చెప్పండి. నేను పెద్ద చదువు చదివి ఇవన్నీ పెద్ద చదువు చదివి పరీక్ష రాయడానికి గంగబాగా ఉంటాను. ఒకవేళ వాళ్ళ దగ్గర లక్ష్మి, అయ్యా సరే రానకి మోహన్ పరీక్షలు బాగా నేర్చుకోవాలరా, అంతా ఉండాలి, అందరూ తయారు కావాలి.